సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని, గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని, ఆ జీవదాతను కొలువగనేడే, ఆ జీవదాతను కొలువగనేడే. పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి, తరలి రండి వేవేగమే. పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి, తరలి రండి వేవేగమే. సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా. స్వర్గద్వారమును తెరచుటకు తానాయెను బలిగొర్రె పిల్ల. ఆదాము పాపము తను పాపుటకు అరుదెంచెను ఆ దైవమే. మూసియున్న స్వర్గద్వారమును తెరచుటకు తానాయెను బలిగొర్రె పిల్ల. కల్వరి బలి వేదికపై అర్పించే యాగబలి, కల్వరి బలి వేదికపై అర్పించే యాగబలి. ఆ దివ్య బలికి శుభ సమయమిదే. మత్సరేని స్వచ్ఛమైన హృదయాలతో కదలి రండి, తరలి రండి వేవేగమే. మత్సలేని స్వచ్ఛమైన హృదయాలతో కదలి రండి, తరలి రండి వేవేగమే. సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని, గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని, ఆ జీవదాతను కొలువగనేడే. పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి, తరలి రండి వేవేగమే. పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి, తరలి రండి వేవేగమే. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా తన యొక్క మొదటి జన్మదినాన్ని జరుపుకొనుచున్నటువంటి తుమ్మ మేరీ షెరీల్ రెడ్డిని దేవుడు ఆశీర్వదించాలని, వారి యొక్క తల్లిదండ్రులు తుమ్మ సృజన్, జాస్మిన్ మరియు వారి అమ్మమ్మ తాతయ్యలైనటువంటి తిరుమల రెడ్డి జోస్, మరియరాణిలు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరి వీరు బండ్లగూడ డాన్ బోస్కో ప్యారిస్కి సంబంధించినటువంటి వారు. వారిని దేవుడు దీవించాలని, ఆ పాపకు తగినటువంటి జ్ఞానమును, విజ్ఞానమును, ఆరోగ్యమును ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా దివ్యవాణి దాతలందరినీ కూడా దేవుడు దీవించాలని, మరి వారి జీవితం ద్వారా వారు సంపాదించుకునే దానిలో ప్రభువు కోసం కొంత ఏర్పాటు చేసి ఉన్నారు. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి మనవిని
ప్రతి ఆలోచన దేవుడు దీవించాలని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములన్నీ కూడా మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అవుతారు అని మొదటి పఠనం యెహెజ్కేలు గ్రంథం నుండి తెలియజేస్తూ, మరి ప్రత్యేకముగా ఈనాటి సువిశేషము ద్వారా లాజరుని మరణం నుండి లేపడం, తర్వాత ఆయన మరణాన్ని సైతం తన యొక్క గుప్పిట్లో ఉంచుకున్నాడు అనేటువంటి విధముగా మనం గొప్ప దేవుణ్ణి పూజిస్తున్నాం అనేటువంటి సంకేతాన్ని మనకి ఇస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క దేవాతి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆదరిస్తాడు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి కుటుంబము కూడా ఆయనచే దీవించబడుతోంది అనేటువంటి గొప్ప విలువైనటువంటి వాక్యాన్ని మన ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి యొక్క దివ్య బలి పూజలో మనం ఒక్కసారిగా మనకి జీవితాన్ని పరిశీలించుకుందాం. ఆ గొప్ప దేవుణ్ణి మనం పరిపూర్ణంగా విశ్వసించి ఉన్నామా లేక విశ్వసించలేకపోయామా అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటూ ఆ యొక్క దేవాతి దేవుని మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, క్రీస్తులోనికి నూతన జన్మ నొందిన వారినందరినీ ఎన్నిక ప్రజగాను రాచరికపు యాజకులుగాను రూపొందించితివి. కావున నీ ఆజ్ఞలను మక్కువతో పాటించు భక్తిని, అనుగ్రహమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ విధముగా నిత్య జీవమునకు ఆహ్వానింపబడిన ప్రజలు విశ్వాసమందు ఒకే మనసు కలవారై వారి క్రియల ద్వారా నీకు గౌరవ మహిమలను చేకూర్చునట్లు కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. వారిని ఒక్క జాతిగా ఐక్యం చేయుదును. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము
21 నుండి 28 వరకు వచనములు. ప్రభు అయిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఆ జనులతో, యావే ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను నా ప్రజలను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తిరుగ రప్పింతును. వారిని ఏకం చేసి వారి గడ్డకు తోడుకొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యం చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చీలిపోరు. వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారిని ఏలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడైన యాకోబు నాకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరుల వసించిన గడ్డ. వారును వారి సంతతియు తరతరముల దాకా అచ్చటనే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతంగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధన చేసుకొందును. వారిని స్థిరపరిచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభుడనైన నేను ఇజ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహింతురు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ. కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులాలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇశ్రాయేలును చెల్లాచెదరు చేసితిని, కాని వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ. కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. నేను ఇశ్రాయేలునకు దాస్య విముక్తి కలిగించి తిని, వారి కంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించి తిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యమును గాంచి సంతసింతురు. నేను వారికి దాస్యమును, ధాన్యమును, ఒలీవు తైలమును, గొర్రెల మందలను, గొడ్ల మందలను బహుకరింతును. అందరూ. కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. అప్పుడు యువతులు ఆనందముతో నాట్యము చేయుదురు. వృద్ధులను యువకులను సంతసింతురు. నేను వారి శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పును దయచేయుదును. సంతాపమునకు బదులుగా ప్రమోదమును వసగుదును. అందరూ. కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. సర్వోన్నత మా సర్వేశ్వరా, సర్వోన్నత మా సర్వేశ్వరా, నీ ప్రేమ సాగరము పొంగి పొరలుచు
యేసుండు మాకు సర్వోన్నత మా సర్వేశ్వర సర్వోన్నత మా సర్వేశ్వర ఆనందించినంత నీవు ఆకాశమెల్ల కలిగే నక్షత్ర గ్రహములన్నీ సృష్టించినావు నీవు ఆనందించినంత నీవు ఆకాశమెల్ల కలిగే నక్షత్ర గ్రహములన్నీ సృష్టించినావు నీవే దరిలేని కడలి తెరలు ధరింప నిలిచినావు దరిలేని కడలి తెరలు ధరింప నిలిచినావు సలిలంబులన్నీ కూర్చి సరిలోతు నిలిపినావు సర్వోన్నత మా సర్వేశ్వర సర్వోన్నత మా సర్వేశ్వర. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 47వ వచనం నుండి 57వ వచనం వరకు. ఆ కాలములో మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధాన అర్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన దేవాలయమును మన జాతిని రెంటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కానిలో వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా, మీకు ఏమీయూ తెలియదు, జాతి అంతయు నాశనమగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అనెను. ఈ మాట అతడు తానుగా కాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చల్లాచెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచూ ఉండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేశెను. ఆయన అచ్చటి నుండి ఆ నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతమున నుండి తమ్ము తాము శుద్ధి చేసుకున్నటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చి ఉండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధాన అర్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని ఆనాటి ప్రధాన అర్చకులు పరిసయ్యులు సద్దుకైలు
ఎంతగా బంధించినా కూడా ఆయన కృప మాత్రమే బయట పడినది. ఆయనను ఎంతోమంది విశ్వసించలేదు, ఆయనను నమ్మకపోయినా కానీ ఆయన సత్యం అనేది మాత్రం అందరికీ అర్థమయ్యేది. తరువాతగా ఆయన ఏ తప్పు చేయకపోయినా కానీ నిందించబడ్డాడు. ఆ విధముగా ఆయన చివరికి అమాయకుడిగానే అందరి చేత పరిగణించబడ్డాడు, అమాయకుడిగానే నిలిచి ఉన్నాడు. చివరికి ఆయనను తన యొక్క శిష్యులు, తనకు సంబంధించినటువంటి ప్రతి అనుచరుడు వదిలివేసినా కానీ ఆయన వారిని మన్నించాడు. చివరికి ఆయన మరణించినా కానీ విజయుడిగానే నిలిచాడు. అది క్రీస్తు భగవానుడు, మనం విశ్వసించేటువంటి ఆ దేవాతి దేవుని యొక్క గొప్పతనము. అంత గొప్ప దేవుణ్ణి మనము విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈనాటి సువిశేష పఠనంలో మనం గమనిస్తే మొదటి వాక్యములోనే ఇలా ఉంటుంది, ఆయనను చాలామంది విశ్వసించారు అని వాక్యము మనకు సెలవిస్తుంది. లాజరుని, ఇంతకు ముందు వాక్యాలు మనం గమనిస్తే లాజరుని యేసుక్రీస్తు మరణం నుండి తప్పించి ఆయనకు పునర్జీవాన్ని ప్రసాదించాడు. పునర్జీవాన్ని ప్రసాదించడం అనేటువంటి ఈ సంఘటనని, ఈ అద్భుతాన్ని చూచినటువంటి యూదులు ఆయన్ను విశ్వసించడం మొదలుపెట్టారని వాక్యం సెలవిస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని యొక్క మాటకి అంత శక్తి ఉంది. ఆయన ఒక మాట పలుకగానే, లాజరు బయటకి రమ్ము అని ఒక మాట పలుకగానే శవమైనటువంటి లాజరు బయటకు వచ్చి దేవుణ్ణి స్తుతించాడు, ఆయన యొక్క మాటకి సాక్ష్యమిచ్చాడు. మరి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి యూదులు ఎవరు అని మనం గమనిస్తే, మార్తా మరియలకు అప్పుడప్పుడు, తర్వాత వీలైనప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి సమాజములో ముఖ్యంగా ఇరుగు పొరుగు వారందరికీ కూడా మంచితనాన్ని ప్రదర్శిస్తూ సహాయం చేసేటువంటి మంచి యూదులు. అటువంటి వారే యేసుక్రీస్తుని ఈనాడు విశ్వసించారు. మరి వారు ఆయనను విశ్వసించడం ద్వారా, వారు సహాయం ఇచ్చేటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవించడం ద్వారా వారు పొందినది ఏమిటి అనగా, యేసుక్రీస్తుని విశ్వసించేటువంటి వాళ్ళకి ఏమి లభిస్తుంది అని మనం గమనిస్తే, వారందరికీ అనగా యేసుక్రీస్తుని విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యం, రక్షణ అందించబడుతుంది. అది ఆయనను విశ్వసించడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం. మరి రెండవదిగా, కొందరైతే యేసుక్రీస్తు చేసినటువంటి ఈ అద్భుతాన్ని గమనించి కొందరు యూదులు విశ్వసించారు, మరికొంతమంది యూదులు ఆయనను విశ్వసించలేదు. వారు ఏం చేశారు? విశ్వసించినటువంటి ఈ యూదులు ఏం చేశారంటే, పరిసయ్యులు, ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి ఈ విషయంను గూర్చి సమాచారంను వారికి అందించారు. సమాచారాన్ని అందించడము చాలా ముఖ్యం, చాలా అవసరం. కానీ ఎటువంటి ఉద్దేశంతో ఈ సమాచారాన్ని ఇతరులకి అందించారు అని అంటే, యేసుని చంపాలి, యేసుపై కుట్రలు పన్నేటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి ఇచ్చారు. అలా వారు ఇవ్వగానే మన వాక్యంలో విన్నట్లుగా 47వ వచనంలో ఈ విధంగా ఉంది, ఆయనను మనం ఏం చేద్దాం? ఈయన ఈ విధంగా అద్భుతాలు చేసుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను విశ్వసిస్తారు, కాబట్టి ఆయనను తుదం ముట్టించుదాం అని ఆలోచన చేశారు. ఆ విధంగానే వారు పన్నాగాలు, కుట్రలు పన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఇచ్చేటువంటి సమాచారం ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి. మనం ఈ ఒక మాట మాట్లాడినా, ఒక విషయాన్ని గురించి ఇతరులకు తెలియజేస్తే అది ఇతరులకు ఉపకారాన్ని చేసేటువంటి విధముగా ఉండాలి. నేను ఇంటర్మీడియట్ చదివేటువంటి సమయంలో, కాలేజీకి వెళ్ళేటువంటి ఆ సమయంలో అలా వెళుతూ ఉండగా నా యొక్క స్నేహితుడు సైకిల్ పై నుండి కింద పడ్డాడు. సైకిల్ పై నుండి కింద పడ్డంతో తర్వాత అతడు సైకిల్ తీసుకొని ఇంటికి వెళ్ళడము అనేది చేశాడు. ఈ సంఘటన చూసినటువంటి నేను నా యొక్క మరో స్నేహితునికి చెప్పాను, మన యొక్క స్నేహితుడు సైకిల్ పై నుండి కింద పడ్డాడు అనేటువంటి సమాచారాన్ని ఇచ్చాను. నేను ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని తీసుకున్నటువంటి ఆ వ్యక్తి, ఆ స్నేహితుడు మరో స్నేహితుని దగ్గరికి వెళ్ళేసి, మన ఫలానా స్నేహితుడు
కింద పడ్డాడంట. కింద పడ్డంతో అతనికి పెద్ద దెబ్బలు తగిలాయంట అని ఆయన చెప్పడం. తర్వాత ఆయన వెళ్ళి మరొక వ్యక్తికి తెలియజేయడం, కింద పడ్డాడు, దెబ్బలు తగిలాయి, అసలు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడని ఇంకొకరు చెప్పడం. చివరికి ఎంతవరకు పోయిందంటే వాళ్ళ అమ్మల దగ్గరికి మీ కుమారుని యొక్క కండిషను చాలా సీరియస్గా ఉంది అని చెప్పడంతో వాళ్ళు పరుగున గుండెలని చేతిలో పెట్టుకొని భయభ్రాంతముతో వాళ్ళు పరుగున కుమారుణ్ణి అందుకుందామని ఎదురుగా వస్తే కుమారుడు మంచిగా సైకిల్ పట్టుకొని ఇంటికి వస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది మామూలుగా మన జీవితాల్లో జరిగేటువంటి మామూలు సమాచారం. కానీ మనము ఎటువంటి సమాచారాన్ని ఎలా ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మనకు తెలిసినటువంటి దానిని తెలిసినట్లుగానే తెలియజేస్తే ఇటువంటి నేను చెప్పినటువంటి విషయాలు జరగవు. అదే విధముగా ఇక్కడ యేసుక్రీస్తుని చంపాలి, యేసుక్రీస్తుపై కుట్రలు పన్నాలి, ఆయనపై పన్నాగాలు పన్నాలి అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు ఇక్కడి నుండి సమాచారాన్ని, ఇక్కడ యాక్చువల్గా జరిగింది శవం అంటే మరణించినటువంటి లాజర్కి పునర్జీవాన్ని ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి అద్భుతం. కానీ వీరు దానిని ఎలా ఉపయోగించుకున్నారంటే ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. కాబట్టి మన జీవితంలో మనం ఒక పని చేయాలంటే అది మంచిదై ఉండాలి. మనం మంచి మాట్లాడాలి, మంచి పనులను చేయాలి. రెండవదిగా మంచి పనులను చేసేటువంటి వారిని ప్రోత్సహించాలి, వారికి అడ్డుపడకూడదు. విశ్వసించినటువంటి ఈ యూదుల వలె మన యొక్క జీవితాన్ని మనం జీవించకూడదు. అందుకే పౌలు గారు తాను రాసినటువంటి రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 21వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు, కీడుని, నీ జీవితంలో జరిగేటువంటి కీడుని మంచితో జయించాలి. నీ జీవితంలో జరిగేటువంటి ఎటువంటి కీడైనా పర్వాలేదు, కానీ దానిని మాత్రం ఎల్లప్పుడూ మంచితో జయించాలి అని పౌలు గారు సెలవిస్తున్నారు. మరి ఈనాడు యేసుక్రీస్తు లాజరుకి పునర్జీవాన్ని ప్రసాదించడంతో ఆయన మంచి విషయాన్ని చేశాడు. కానీ మంచిగా జీవించడం వలన ఆయనకు వచ్చింది ఏమిటంటే మరణం. చివరికి మరణాన్ని సైతము ఆయన ఎదురుగా వెళ్ళాడు. అంత గొప్ప దేవాతి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. ఒకసారి సోవియట్ రష్యాలో కమ్యూనిజం ఇప్పటికీ కూడా అదే ఉంది. కానీ ఎక్కువగా పీక్ లెవెల్లో ఉన్నటువంటి ఆ సమయంలో అందరూ కూడా కమ్యూనిజంనే పాటించాలి అనేటువంటి రాజాజ్ఞలు ఉన్నటువంటి ఆ సమయంలో ఒక పెద్ద ముసలామ యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర శిలువ చెంత ఉన్నటువంటి ఆయన పాదాలను తాకుతూ ఆయన యొక్క పాదాలని ముద్దిడుతూ ఉందట. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఒక సైనికుడు, అమ్మా నీవు చేసేటువంటి దీని యేసుక్రీస్తు యొక్క పాదాలని, శిలువపై ఉన్నటువంటి ఆయన యొక్క పాదాలని ముద్దిడడం వల్ల నీకేమీ రాదు, కానీ స్టాలిన్ యొక్క పాదాలని నీవు ముద్దాడుతావా అని అనగానే, ఓ నేను ఖచ్చితంగా స్టాలిన్ యొక్క పాదాలను సైతం ముద్దాడుతాను, కానీ ఒకటే షరతు, నా ప్రభువు నా కోసం శిలువ మరణం పొందినట్లుగా స్టాలిన్ కూడా శిలువ మరణాన్ని నా కోసం పొందేదానికి సిద్ధపడితే నేను ఖచ్చితంగా ఆయన యొక్క పాదాలకి ముద్దులు పెడతాను అని సెలవిచ్చింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఎటువంటి సమయంలోనైనా కానీ మంచిని చేసేటువంటి బిడ్డలముగా మనం మారాలి. ఎటువంటి విషయాలని మనం నమ్ముతున్నాం, ఎటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం అనేటువంటి దాని గురించి ఎల్లప్పుడూ కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి. మరి జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక రచయిత ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఏమిటంటే మృగానికి మృగంగా జీవించాలి, నీవు జంతువుగా జీవించాలని మనం ప్రతిసారి దానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనిషికి మాత్రం నీవు మనిషివి, మనిషి తత్వాన్ని నీవు ప్రదర్శించాలి, మానవత్వాన్ని నీవు ప్రదర్శించాలని ప్రతిసారి ప్రతి క్షణం గుర్తు చేయాలంట. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, భూమ్యాకాశములారా వినుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరుగబడిరి, ఎద్దుకు యజమాని ఎవరో తెలియను,
గాడిదకు యజమాని ఎక్కడ గడ్డి వేయునో తెలియను, కానీ ఇశ్రాయేలీయులకు ఏమీ తెలియదని ప్రభు మన గురించి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ, ఎటువంటి జీవనాన్ని జీవించినప్పటికీ ప్రభువు యొక్క మాట చెల్లుబాటు కావాలి. ప్రభువు గురించినటువంటి విషయాలనే మనము ఇతరులకు చేరవేయాలి. అలా జీవించినప్పుడే మనము నిజమైనటువంటి మనుషులం అవుతాం, లేకుంటే మృగాలుగానే నిలిచిపోతాం. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో మరి మనుష్యత్వాన్ని, మానవత్వాన్ని ఇంకా మనకు గుర్తుండేలాగులా చేయమని ఆ గొప్పదైనటువంటి దీవెన కోసం ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. మనమందరము ఈ సమయంలో మన యొక్క కనులను మూసుకొని చేతులు జోడించి ఆ దేవాతి దేవుని విన్నప ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులం తండ్రి, ఓ మా దేవ, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా యొక్క పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, విశ్వాసులందరినీ కూడా దీవించండి. వారు తమ యొక్క జీవితంలో జీవించేటువంటి విధానమును బట్టి వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండమని ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు వాక్యము ద్వారా మీరు సెలవిస్తున్నారు, నా యొక్క మాటను విశ్వసించండి, నేను చేసేటువంటి అద్భుతాలను విశ్వసించండి అని మీరు సెలవిస్తున్నారు. మేంపై విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులముగా, మీరు మాకు ఇచ్చేటువంటి ఆ దివ్య అనుభవాన్ని ఇతరులకు పంచేటువంటి వ్యక్తులుగా మార్చమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ దివ్యవాణి నిర్మాణం కోసం, ఈ టీవీ పరిచర్య కోసం ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క దాతను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో తలపెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని ఫలవంతం చేయమని ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరి ప్రత్యేకముగా మా యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి పెద్దలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలంలో ఎక్కువ ఎండలతో తట్టుకోలేనటువంటి పరిస్థితి అన్ని చోట్ల యావత్ భారతదేశం అంతా కూడా ఉంది ప్రభువా. ఇదిగో తండ్రి, మీకు అనుకూలమైనటువంటి సమయంలో మీ అభీష్టము మేరకు మాకు చల్లనైనటువంటి వాతావరణం ప్రసాదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఈనాడు తన యొక్క జన్మదినాన్ని జరుపుకొనుచున్నటువంటి తుమ్మ మేరీ షరీల్ రెడ్డిని దండిగా ఆశీర్వదించండి. వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి తుమ్మ సృజన్, జాస్మిన్ని దీవించండి. వారి యొక్క అమ్మమ్మ, తాతయ్యలైనటువంటి తిరుమల రెడ్డి జోస్, మరీరాణిని దీవించి కరుణతో చూడండి. మరి ప్రత్యేకముగా ప్రభువా, ఈ బిడ్డకు కావలసినటువంటి ఆరోగ్యమును, ఆశీర్వాదమును పరిపూర్ణంగా ప్రసాదించమని ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదందు, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదందు, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే.
యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదందు ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదందు. సహోదరి సహోదరులారా, నేను మీరర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అనట్లా ప్రార్థించుదాము. ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఉపవాసము చేయుచు సమకూర్చిన ఈ కానుకలు నీకు ఆమోదయోగ్యము కావాలనని ప్రార్థించుతున్నాము. ఇవి మాకు పాప పరిహార సాధనములుగా ఉపకరించి నీ కృపకు పాత్రులను చేయునుగాక. నీవు వాగ్దానం చేసిన శాశ్వత రక్షణము మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ నీ ఉత్థానము ఉత్థానము చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగు మరేమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనకి మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరములన్నిటినీ జోడించి భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని కొరకుల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేవారు. వీరి యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు విందుకు వేలాయేగా, రయమున రారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా, రయమున రారండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా, రయమున రారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా, రయమున రారండి ప్రియ సంగమా. చల్లా చెదురైన దేవుని సంతానమును ఏకము చేయుటకే క్రీస్తు మరణమును మనకు అప్పగింపబడెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అత్యంత వినయముతో నీ ఘనతను ప్రార్థించుతున్నాము. నీవు నీ కుమారుని అతి పవిత్రమైన శరీర రక్తములతో మమ్ము పుష్టిగా పోషించుతున్నావు. కావున అతని దివ్య జీవములో కూడా భాగస్థులగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వాడవు నీవేనయ్యా, మమ్ము కాచేవాడవు నీవేనయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, మమ్ము కాచేవాడవు నీవేనయ్యా. నీవు లేక నేను లేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా. నీవే నాకు చాలు యేసయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవే
చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా.